సో కిచెన్ కి కూడా మీరు మాడ్యులర్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈస్ యాజ్ పర్ ద డిజైన్ అండ్ కస్టమర్ సెలెక్టెడ్. ఓకే. సో పూజా రూమ్ లో ఇది ఒక వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవిది ఒక 3D లో CNC. మీరు చేస్తారా? దిస్ ఇస్ డన్ బై ఫుల్ హౌస్. ఓ, ఎవ్రీ ఇంటీరియర్ ఇస్ డన్ బై us అండి ఫుల్ హౌస్ ఇక్కడ. ఓకే. సో ఇంక్లూడింగ్ దిస్ డోర్ ఆల్సో, పూజా డోర్ కొరియన్ ప్యానెల్ ని CNC కట్ చేసి బ్యాక్ లైట్ క్రియేట్ చేస్తే ఆ బ్యూటీ వస్తుంది అండి. చాలా బాగుందండి, చాలా చాలా సో దిస్ బాగుంది. సైడ్ వి ఈ హావ్ లైటింగ్ కూడా చాలా చక్కగా. దిస్ కమ్స్ అండర్ డెకరేటివ్ లైటింగ్. ఓకే. ఇది షాండ్లియర్ అండి, ఇది ఒకటి డైనింగ్ పైన. అండ్ ఇక్కడ కూడా కొంచెం సీలింగ్ లో డైనింగ్ ఏరియా సీలింగ్ ని కొంచెం హైలైట్ చేసాము, నార్మల్ ప్లెయిన్ సీలింగ్ కాకుండా. ఓకే. అండ్ వీ హ్యావ్ అగైన్ వాల్ డెకరేషన్ హియర్. ఈ సైడ్కి వస్తే మనము స్టోన్తో డెకరేట్ చేసాం ఈ వాల్ని అంతా. సో ఇక్కడ ఎక్కువ కొంచెం స్టోన్ ఎక్కువ వాడాము, అక్కడ కూడా వాష్ ఏరియా దగ్గర స్టోన్ వాడాము. సో కిచెన్ అంతా కూడా లాకెట్ గ్లాస్ కిచెన్ అండి, ఇది వైట్ కలర్ లో లాకెట్ గ్లాస్ కిచెన్. మనం ఎక్స్పీరియన్స్ సెంటర్ లో సెయింట్ గోవింద్ లాకెట్ గ్లాస్ చూసాం కదండి, సేమ్ ఇది వైట్ కలర్, అక్కడ వేరే డిఫరెంట్ కలర్. సో దిస్ వుడ్ బి డ్రై. అంటే ఇప్పుడు ఈ డైనింగ్ కి ముందర ఇది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు ఒక డౌట్ వచ్చింది. బికాస్ అంటే ఈ వాల్ ప్లెయిన్ ఉండడం కోసం కొంచెం డెకరేటివ్ చేసుకోవడం, హైలైట్ ఆఫ్ ద ఈ మొత్తం కిచెన్ లో ఒక వాల్ ని హైలైట్ చేసాం. ఆ హైలైట్ చేసిన వాల్ ఇది. ప్రతి ఏరియాకి ఒక వాల్ హైలైటర్ తీసుకుంటాం, డెకరేటివ్ తీసుకుంటాం. వీ హ్యావ్ వన్ బెడ్రూమ్ హియర్, వీ కాల్ ఇట్ యాజ్ ఎ పేరెంట్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అయినా కావచ్చు. సో దీంట్లో అంతా ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ అండి. సో అగైన్ ఒక వాల్ ని డెకరేట్ చేసాం ఇక్కడ. ఇది ఇట్ సైడ్ వచ్చి టీవీ యూనిట్, వీ హ్యావ్ ఏ టీవీ యూనిట్ హియర్. అండ్ ఇక్కడ ఒక లో హైట్ సీటింగ్ ఉందండి విండో దగ్గర. అండ్ వీ హ్యావ్ ఏ వార్డ్రోబ్ ఇక్కడ, స్టోరేజ్ ఇది స్లైడింగ్ వార్డ్రోబ్. ఓకే. అండ్ దిస్ సైడ్ అగైన్ బెడ్ బ్యాక్ సైడ్ ఒక డెకరేషన్, అగైన్ వాల్ డెకరేట్, వాల్ క్లాడింగ్ అంటాము. సో దెన్ వీ హ్యావ్ ఏ బెడ్ ఆల్సో మేడ్ బై ఫుల్ హౌస్. సో అగైన్ కర్టెన్ అండ్ షీర్ అండ్ కర్టెన్. సో దిస్ ఈస్ కాల్డ్ గెస్ట్ బెడ్రూమ్ యాక్చువల్లీ. సో దీంట్లో ఒక టీవీ యూనిట్, అగైన్ ఒక డ్రెస్సింగ్ టేబుల్. And we have one back panel and small storage here and bed. లోపల వాకింగ్ క్లాజెట్ అని చెప్తాను చూడండి, మీకు చెప్పాను. సో దిస్ ఈస్ ద ఏరియా వేర్ వీ కెన్ హ్యావ్ ఎ స్టోరేజ్. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి ఇది. సో కిడ్స్ బెడ్రూమ్లో ఒక గర్ల్ కోసం ఇది మెయిన్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్ బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ కొంచెం వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా పింక్ రిక్వైర్మెంట్, కొంచెం పింక్ ఉంటుంది, లైట్ పింక్, ఇట్స్ నాట్ డార్క్ పింక్. ఇక్కడ స్టోరేజ్, 2 స్టోరేజ్ యూనిట్స్ అండి, మధ్యలో ఒక లో హైట్ సీటింగ్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఎ టీవీ యూనిట్ హియర్. అండ్ కొంచెం బెడ్ బ్యాక్ ని డెకరేట్ చేసుకోవడం. నైస్, వండర్ఫుల్. కిడ్స్ బెడ్రూమ్ కి ఇది వాకింగ్ క్లాజెట్ అండి. సో ఇది స్టోరేజ్ యూనిట్స్, పక్కనే వాష్రూమ్ కి వాకింగ్ క్లాజెట్ అంటాం ఇది. ఇందులో అంతా స్టోరేజ్ అండి మొత్తం. ఇది చాలా ఎక్కువ ఉన్నట్టుంది కదా స్టోరేజ్? చాలా ఎక్కువ ఉంది ఇది. బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంది ఇది. సో ఇందులో అంతా వాళ్ళ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తాం. యాక్చువల్లీ ఇది ఒక బెడ్రూమ్, బట్ కస్టమర్ కి ఆల్రెడీ 5 బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంటర్టైన్మెంట్ రూమ్ కింద యూజ్ చేసుకుందామని వి ప్రపోజ్డ్ దిస్ రూమ్ యాజ్ ఏ హోమ్ థియేటర్. సో దిస్ ఎంటైర్ హోమ్ థియేటర్, acoustic wall paneling and screen. You did this all things? Yeah, everything. Oh my god. We did acoustic paneling and screen, sound and your projector. So seating kinda kuda this is carpet anta meme chesamu. And recliners yet to place. రిక్లైనర్స్ అన్ని రెడీ అయ్యాయి. సో నిన్ననే కార్పెట్ అయిపోయిందండి, ఇక్కడ అన్ని రిక్లైనర్స్ ప్లేస్ చేస్తాం. ఓ మై గాడ్, ఇంకా ఎన్ని రోజుల్లో ఇది ఫినిష్ అవుతుందండి? మోస్ట్లీ ఇంకొక 10 days లో కంప్లీట్ హ్యాండింగ్ ఓవర్ అవుతుంది. లాట్ ఆఫ్ హెడేక్ కదా, మీకు ఒక టార్గెట్ కూడా ఉంటుంది ఫినిష్ చేయాలి అని. ముఖ్యంగా విల్లాస్ లో ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి కదా, బికాస్ వీ నీడ్ టు కోఆర్డినేట్ విత్ సివిల్ టీమ్స్ ఆల్సో. చాలా చోట్ల మాకు బిల్డర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. లిఫ్ట్ చేస్తున్నప్పుడు, ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు, ఎయిర్ కండిషన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ బిల్డర్ సపోర్ట్ లేకపోతే విల్లాస్ లో ఇంటీరియర్స్ కి పెద్ద ఛాలెంజ్. సో దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద విల్లా ప్రాజెక్ట్స్ లో మేము ఏం చేస్తామంటే బిల్డర్తో అసోసియేట్ అవుతాం. సో వీల్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ విత్ ద బిల్డర్కి కూడా ఒక ఇంటీరియర్, అలాంటి ఒక రిప్యూటెడ్ కంపెనీ, ఒక ఫ్యాక్టరీ సెటప్, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండి ఒక ఆర్గనైజ్డ్గా ఉన్న ఒక ఆర్గనైజేషన్తో వాళ్ళు టైఅప్ అవ్వడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఫుల్ హౌస్ అని మీ కంపెనీ నేమ్, దానికి మీరు కంప్లీట్ జస్టిఫైయింగ్ చేస్తున్నారు అనిపించింది ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ విల్లా.